హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పుడే అందిన తాజా సమాచారం వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్నటువంటి భారీ దోపిడీ వెలుగులోకి రావడం నిజంగా దిగ్భ్రాంతికరం. దాదాపు 20,000 మంది బోగస్ ఉద్యోగులు అసలు విధులకు హాజరు కాకుండానే ఈ మేరకు గత 5 ఏళ్లుగా ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు దండుకుంటున్నారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రతి నెల సుమారు రూ. 250,00,00,000 ప్రజాధనం ఇలా అక్రమ మార్గాల్లో లూటీ అవుతుండడం చూస్తుంటే వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన గత 5 ఏళ్ల పాలనలో దాదాపుగా రూ. 10,000,00,00,000 పైనే భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్న అధికారులు ఇంతకాలం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయం. విచిత్రం ఏంటంటే ప్రభుత్వంలో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు కూడా తమ హోదాను దాచిపెట్టి అదనంగా కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ పేర్లతో మరో జీతాన్ని కూడా పొందుతున్నారట. ఇది నైతికంగా ఎంత పెద్ద పతన వ్యవస్థకు చేకూరుస్తున్నారో తెలియజేస్తుంది. వ్యవస్థను ఈ విధంగా చేస్తున్నారు. సో, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిటైర్ అయిన ఉన్నతోద్యోగులు కూడా దాదాపు 1,100 మందికి పైగా ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిన లక్షల రూపాయల జీతాలను కొనసాగిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా వీరిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారనేది మిలియన్ల డాలర్ల ప్రశ్న. రిటైర్ అయిన వారికి మళ్ళీ పదవులు కట్టబెట్టే బదులు ఆ నిధులను అర్హులైన ఉద్యోగులకు లేదా నిజాయితీగా పనిచేసే సిబ్బందికి కేటాయించవచ్చు కదా! తెలంగాణ సాధించుకున్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాల కోసం కానీ ఈ మేరకు తెలంగాణ సాధించుకున్నప్పటికీ నేటికి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల దందా మాత్రం ఆగటం లేదు. గతంలో ఒక ప్రభుత్వానికి అనుకూలమైన వారు ఏజెన్సీలు నడిపితే ఇప్పుడు మరో మార్గం రంగప్రవేశం చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మధ్యవర్తులను, కమిషన్లను తొలగించారు. మన తెలంగాణలో మాత్రం ఇంకా ఆ ఏజెన్సీల రాజ్యం ఎందుకు నడుస్తోంది? కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా ఉద్యోగులకే జీతాలు ఇచ్చి ఏజెన్సీలను పక్కకు నెట్టేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావటం లేదు? ప్రస్తుతం హెచ్ఓడీస్ కార్పొరేషన్లను యూనివర్సిటీల్లో ఈ నిధుల గోల్‌మాల్ అధికంగా ఉన్నట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది. ఇప్పటికే 7,000 మంది బోగస్ ఉద్యోగుల జాబితాను అధికారులు తొలగించినట్టు సమాచారం. వాటర్ వర్క్ వంటి విభాగాల్లో బిల్ కలెక్టర్లను అవుట్‌సోర్సింగ్ నుండి డైలీ వేజ్ కిందకి మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతుండటం ఒక దురదృష్టకరం అని చెప్పాలి. ఇది వారి ఉద్యోగ భద్రతను మరింత ప్రశ్నార్థకం చేస్తుంది. ఫోరెన్సిక్ ఆడిట్ గనక పూర్తయితే ఇంకా ఎన్ని వేల మంది దొంగ ఉద్యోగాలు బయటపడతారో దొంగ ఉద్యోగులు బయటపడతారో అని సచివాలయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం దగ్గర దగ్గర 5,00,000 మంది కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తూ ఉండగా అందులో అనర్హులను ఏరివేయటం చాలా అవసరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి కేవలం బోగస్ ఉద్యోగులను తీసివేయడం మాత్రమే కాదు, ఈ దోపిడీకి కారణమైన ఏజెన్సీలను మరియు వారికి సహకరించిన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి. పని చేయకుండానే జీతాలు తీసుకుంటున్నట్టు వారి నుండి ఆ సొమ్మును రికవరీ చేయాలి. ప్రజాధనం ప్రజల అవసరాలకు ఉపయోగపడాలి కానీ ఇలాంటి అక్రమార్కుల జేబుల్లోకైతే వెళ్ళకూడదు. ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి, నిజాయితీగా పనిచేసే అటువంటి వారికి మాత్రమే న్యాయం జరిగేలాగా పారదర్శకమైనటువంటి విధానాన్ని తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తుందో మరి వేచి చూడాలి.